ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే చిన్నోడా, మనమున్న సిచ్యువేషన్ బ్యాడ్ అయినా కూడా ఫస్ట్ టైం శ్రావణి నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయిందిరా. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోందిరా. అవునరా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అన్నయ్య మన కోసం చాలా స్ట్రగుల్ పడుతున్నాడు. డెఫినెట్గా మనల్ని విడిపిస్తాడు. నాకు చాలా పాజిటివ్ వైబ్ ఫీల్ కలుగుతుందిరా. అవునరా. ఇంకెంతసేపు మౌనంగా ఉంటావు రవి? మాట్లాడవేంటి రవి? సమాధానం చెప్పు. అక్కడ అందరి ముందు నిలదీస్తే నీకే పరువు తక్కువ అని మౌనంగా ఉన్నాను. కానీ నువ్వింత మొండిగా ఇప్పటికిప్పుడు ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలియాలి రవి. మాట్లాడు. ఏం మాట్లాడాలి? నాకు మీ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు, అందుకే తీసుకొచ్చాను అంతే. నీకు నాతో రావటం ఇష్టం లేకపోతే అక్కడే ఉండిపోవాల్సిందే. ఎందుకొచ్చావు? దీనికి విలువిచ్చి నీ మాటకి గౌరవం ఇచ్చి వచ్చాను రవి. నేను వర్ధన్ కుటుంబ ఆడపిల్లని రవి. బంధాల విలువ నాకు తెలుసు. మా అమ్మ భర్త అనే స్థానానికి ఎంత విలువిచ్చేదో, ఎంత గౌరవం ఇచ్చేదో నేను చూశాను. మరి అనురాధ ఆర్యవర్ధన్ల కూతురయ్యుండి ఆ విలువల్ని గౌరవాలని నేను వదిలేలేను కదా. నువ్వు నన్ను ఇంటికి తీసుకురావడం ప్రాబ్లం కాదు రవి. పైగా ఇదే నా ఇల్లు. కానీ తీసుకొచ్చిన విధానం కరెక్ట్ కాదు. నేను నీలో ఏ క్వాలిటీస్ అయితే చూసి ఇష్టపడ్డానో అవి ఇప్పుడు కనిపించడం లేదు రవి. నువ్వు ఆ రవిలా లేవు. నేను ఇష్టపడిన రవి నా ఇష్టాలకు అభిప్రాయాలకు ఎంతో విలువిచ్చేవాడు. నాకు బాధ కలగకుండా చూసుకునేవాడు. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న రవి నా బాధకి కారణమవుతున్నాడు. నేనిది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు రవి. నువ్విలా మారిపోయేంత తప్పు నేనేం చేశాను రవి? పోనీ నా కుటుంబం నీకేం తక్కువ చేసింది? ఇంటి అల్లుడిగా అన్ని మర్యాదలు చేశారు. వాళ్ళకి ఇదే నన్ను ఇచ్చే గౌరవం? ఇలా నన్ను ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి వాళ్ళని బాధ పెట్టడమే నీ సంస్కారమా? సంస్కారం గురించి ఇప్పుడు మాట్లాడొద్దకి. మరింకేం మాట్లాడాలి రవి? నేను నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. దానికి సమాధానం లేదు. ఏం సమాధానం చెప్పాలి నీకు? తీసుకొచ్చాను, ఇక అంతకన్నా ఏం మాట్లాడాలి నీతో? అలా కాదు రవి, దానికి ఒక రీజన్ ఉండాలి కదా. రీజన్ లేదు, ఏం లేదు. నాకిప్పుడు మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నన్ను విసిగించుకో. విసిగిస్తున్నానా? ఎందుకు విసిగిస్తున్నాను రవి? ఏమని విసిగిస్తున్నాను? నాకు కావాల్సిన సమాధానం అడగడం విసిగించడమా? చెప్తే అర్థం కాదా నీకు? విసిగించక నన్ను వదిలే. నువ్విలా సమాధానం చెప్పకపోవడం చాలా తప్పు. తప్పుల గురించి మాట్లాడొద్దకి. మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. అక్కి! ఎంత ధైర్యం ఉంటే అక్కీ పాపను చెయ్యి చేసుకోవడానికి చెయ్యెత్తుతావరా? నిన్ను మావయ్య! 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 మావయ్య వదలండి! మావయ్య! మావయ్య! ఏంటి మావయ్య ఇది? నా కళ్ళ ముందే నా భర్త మీద చేయి చేసుకుంటారా? నేను బాధపడతానని కూడా ఆలోచించరా? వీడు ఆలోచించాడా? మీ ఇంటి నుండి నిన్ను దూరం చేస్తే నువ్వు బాధపడతావని వీడు ఆలోచించాడా? నీకు నీ పుట్టింటి మీద ఉన్న ప్రేమ గురించి వీడు ఆలోచించాడా? నీ పుట్టింటి గౌరవం గురించి వీడు ఆలోచించాడా? అవన్నీ వీడు ఆలోచించుండుంటే నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చేవాడు కదమ్మా. ఏనానా మాటకొస్తే వీళ్ళ పుట్టింటి గురించి మాట్లాడుతున్నావు?
వాళ్ళ పుట్టిల్లు ఎంత గొప్పదైనా చివరిగా అత్తారింటికి రావాల్సిందే కదా, అందుకే తీసుకొచ్చాను. నోర్మోయ్, నోరు మూసేయ్. ఏ ఆడపిల్లకైనా పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఉండటమే గౌరవం, ఒప్పుకుంటాను. కానీ హకీ పాప అత్తారింట్లో ఉంటే నీలాంటి అర్హత లేని వాడికి, నాలాంటి స్థాయి లేని వాడికి చాకరీలు చేస్తూ ఇంట్లోనే పడుంటాలి. అదే తన పుట్టింట్లో ఉంటే వేల మంది ఉద్యోగుల్ని, వర్ధన్ సంస్థల్ని ముందుకు నడిపించే బిజినెస్ ఉమెన్లా ఉంటుందిరా. అదిరా, అది తన స్థాయి. రేయ్, నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నలు ఉండి కూడా మాకు దూరంగా వెళ్ళిపోయి బాధ్యతలు మర్చిపోయి బతికావురా. తను చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకుని వాళ్ళ జ్ఞాపకాలతో గడుపుతూ అమ్మా నాన్నల పేరుని, గౌరవాన్ని నిలబెట్టాలని పెద్ద చదువులు చదివి తన తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే అర్హతను సంపాదించిందిరా. అదిరా, అది తన గొప్పతనం. అందుకే తనకి పోగొట్టుకున్న తన తల్లిదండ్రుల ప్రేమ తిరిగి దక్కింది. ఆ ప్రేమను పొందడానికి ఆ ఇంట్లో ఉంటుంది తప్ప అక్కడి రాజభోగాల కోసం కాదురా. ఇప్పుడు కూడా నువ్వు తనపై చెయ్యి చేసుకోపోయినందుకు కాకుండా నేను నీ మీదకు చెయ్యలేపినందుకు నన్ను కోప్పడుతుంది చూడు. అదిరా అనురాధ ఆర్యవర్ధన్ల కూతురు ఆకాంక్షవర్ధన్ అంటే. అంత గొప్పదైన తనకి నువ్విచ్చే గౌరవం విలువ ఏంట్రా? ఏంటి రేయ్, అసలు తప్పు నీది కాదురా. తన దగ్గర పని చేసే అర్హత కూడా లేని నిన్ను పెళ్లి చేసుకుంది చూడు, అది అకీపాప చేసిన తప్పు. మావయ్య, ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? భార్యాభర్తలు అన్నాక ఏవో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అవి మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు రవిని నాతో కంపేర్ చేసి మాట్లాడడం నాకు నచ్చడం లేదు. అది కాదమ్మా, అసలు ఈ వెధవ చేసిన పని. జరిగిందేదో జరిగిపోయింది. నేను వచ్చేసాను కదా, ఇంకొదిలేసేయండి ప్లీజ్. నేను వదిలేస్తానమ్మా, వదిలేస్తాను. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీడికి శాస్తి జరిగి తీరుతుంది. పాపం వర్ధన్ ఫ్యామిలీ మొత్తం సైలెంట్గా సంతాప సభలా తయారైంది. ఈ మాయ దెబ్బతీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు శంకర్కి క్లియర్గా అర్థమైనట్టుంది. శంకర్, ఆ రాకేష్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.